Hi guys, welcome back to my channel Candy Diaries. సో ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే నేను ఫస్ట్ టైం లెన్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ చెప్దాం అని చెప్పేసి బ్లాగ్ అయితే తీస్తున్నా. ఫస్ట్ నేను స్కిన్ కేర్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఆలోచన ఓకే బ్లాగ్ చేద్దాము అని చెప్పేసి. అండ్ ఇప్పుడు షూట్ కాబట్టి లైట్గా మేకప్ వేసేసుకున్నాం. నాకు భయం వేస్తుంది ఏంటి బాబా అన్న ఇంకోసారి. నేను ఎప్పుడు పెట్టుకోలేదు, లేజర్ ట్రీట్మెంట్ కన్నా ముందు పెట్టుకోలేదు. ఏ కాఫీ తాగుదాం, కొంచెం ఎనర్జీ వస్తుంది. సో ఐ మేకప్ కూడా వేసేసుకున్నాను నేను. ఇదన్నమాట లెన్స్. ఎట్లా వేసుకోవాలి, ఏం వేసుకోవాలి నాకేం అర్థం అవుతలేదు. భయం వేస్తుంది. నేను దీని కలర్ వచ్చేసి ప్యూర్ హ్యాజిల్. సో నేనైతే షూట్ కోసం అని ఫస్ట్ టైం లెన్స్ ట్రై చేస్తున్నాను అనమాట. దానికోసమే చాలా తిప్పలైతే పడుతున్నాను. ఒక్క ఐలో లెన్స్ పెట్టుకోవడానికి నాకు మినిమం 10 to 15 minutes పట్టింది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అది ఎలా పెట్టాలి, ఏమైనా టెక్నిక్ ఉంటుందా కూడా తెలియదు. అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మా మమ్మీ హెల్ప్ కానీ మా అక్క హెల్ప్ కానీ తీసుకోవడానికి నాకు లేకుండే నేనే అంత రెడీ అయ్యి నేనే లెన్స్ కూడా పెట్టుకున్నాను. వచ్చింది ఐస్ కూడా చూసారా, కొంచెం రెడ్గా అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు ట్రై ఫర్ దిస్ వన్. కొంతమంది డైలీ పెట్టుకుంటారు, హవర్స్ పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారో ఏమో అబ్బా. కానీ ఐస్లో చాలా డిఫరెన్స్ ఉంది. లెన్స్ పెట్టుకున్నాక నాకైతే కంటిన్యూస్గా ఐస్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఒక 2 minutes వరకు అయితే నాకు కొంచెం భయం వేసింది. సెకండ్ ఐకి పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను, అది ఓపెన్ చేసి పెట్టుకుందామని చెప్పేసి. అది పెట్టుకున్నాక మళ్ళీ ఒక 2 to 3 minutes అయితే కంటిన్యూస్గా నాకు ఐస్లో నుంచి వాటర్ పోయినాయి. ఇఫ్ ఎవరైనా ట్రై చేయలేదు అనుకో, మీరు ఒక మేకప్ ఆర్టిస్ట్ని పెట్టుకొని ఐస్ లెన్స్ ట్రై చేయండి. ఇఫ్ మీకు టెక్నిక్ తెలియదు అంటే నాకు కొంచెం కష్టమైంది, బట్ సెకండ్ టైం ఈజీగా వచ్చేసింది మళ్ళీ ట్రై చేసినప్పుడైతే. సో గైస్ కంప్లీట్గా నేను రెడీ అయిపోయినాను. నా లెన్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను నీడ్స్ కూడా కర్ల్స్ చేసేసుకున్నాను. ఐ హోప్ యూ సీ ఇట్. కానీ ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎందుకంటే సెట్టింగ్ స్ప్రే ఏం కొట్టలేదు. అండ్ దిస్ ఈస్ మై అవుట్ఫిట్. శారీ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లేట్ అయిపోతుంది ఆల్రెడీ. మచ్చ కూడా కాల్ చేసి వస్తుందంట. ఇయర్ రింగ్స్ ఎవ్రీథింగ్ నేను దాంట్లో పెడతాను. ఆర్ ద బ్యాంగిల్స్. लाल कलरची बांगडीचा कलर लाल माझ्या सोबत. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఫస్ట్ మచ్చనే చూస్తుండు. మచ్చ ఎట్లుంది నా లెన్సెస్? భయపడ్డ జెర్సేపు చూసి అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. ఇట్లా లైట్ వేసుకొని ఎవరు పిల్లల దగ్గర పోతే ఆడైతే డైరెక్ట్ చూస్తే చీకట్లో చూసినా కాబట్టి అట్లా అనిపిస్తుంది. బట్ కొంచెం వెళ్తూరు వస్తే మేబీ మంచిగా చూస్తే నీకు అర్థమవుతుంది. వెళ్తూరులో అయినా అవే కళ్ళు, చీకట్లైనా అవే కళ్ళు. కళ్ళు డిఫరెంట్, ఫేస్ మొత్తం అవుట్ఫిట్ తో నువ్వు ఇప్పుడు ఏం చెప్పా, షూట్ అయిన తర్వాత చెప్తా. షూట్ అయినాక చెప్పాడంట. ఓకే గైస్, మీరు కూడా వెయిట్ చేయండి. పిక్స్ ఎలా వస్తుందో భయం వేస్తుంది. ఇవి బాగాలేదనుకో చూద్దాంలే అప్పుడు. బాగుంటుంది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఏంటంటే, అంటే క్లోజ్అప్ వరకు తీసుకున్నప్పుడు చూసి తీసుకోవాలి. మిగతాదంతా ఓకే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బాలే గైస్, ఒక పొజిషన్ పోతున్నందుకు కొడతాడంట. ఆయన పొజిషన్ చూసినారా? ఓకే, ఐ విల్ కీప్ ది కెమెరా హియర్. కళ్ళు చూడండి గైస్, చిన్నపిల్లలు భయపడతారు గైస్. నో పెద్ద బ్యాగ్, నేను బ్యాగ్ వస్తుందంట. ఎస్, వెల్ డ్రింక్ టీ అనమాట. అది కూడా ఎక్కడ? లిమ్రాలా. ఎస్, లిమ్రా టీ ద బెస్ట్ విత్ బన్ మస్కా. కానీ అక్కడ ఉంటుందా బన్ మస్కా? అసలు నేను టీ తాగాను బేసిక్గా. టీ తాగుతున్నా అంటే బన్ మస్కానో బిస్కెట్స్ ఏదో ఒకటి ఉండాలి. సో ఏదో ఒకటి తింటున్నా. ఎట్లుంటుంది మళ్ళీ మనతోటి?
గైస్ ఇది పెట్టుకున్నాం కాబట్టి అంటే బేసిక్గా నాకు లేజర్ అయినప్పటి నుంచి నేను సన్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వను. యూజువల్గా గాగుల్స్ పెట్టుకుంటా. సన్తోనే తిరుగుతాం మరి. అండ్ లేదు, స్టోర్ అయినా ఏమన్నాడంటే ఇది పెట్టుకున్నప్పుడు కొంచెం సన్ తోటి కొంచెం దూరంగానే ఉండి సన్ దూరమే ఉన్నాడు కదా, అట్లా కాదు మధ్య ఇప్పుడు అది పడుతుంది కదా, గాగుల్స్ పెట్టుకోండి అన్నారు. సో గాగుల్స్ పెట్టుకున్నాం. మనం వచ్చింది చార్మినార్ దగ్గరానికి, కానీ మచ్చ ఏమన్నదంటే అసలు చార్మినారే తీయను, తీసి ఆయనకు బోర్ కొట్టేసిందంట. నాకు కూడా ఇక తీగాలనిపించలే, అందుకనే మేము స్ట్రీట్స్ ఆఫ్ చార్మినార్లో దిగినాము. అండ్ ఇక్కడ వేరే షూట్ అయితే జరుగుతుంది గాయస్, కపుల్ షూట్, మేబీ ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటుంది. ఇవ్వండి, హియర్ వి గో. ఇంకా అక్కడికి వచ్చినాక లిమ్రా చాయ్లో తాగడం మర్చిపోతామా, తాగాల్సిందే. నేను స్నాప్ కూడా తీసేసిండు అప్పుడే. ఇంటికి వెళ్ళే వరకు 9 అవుతుంది పక్క. అవుట్ఫిట్ చేంజ్, జిమ్, వర్కౌట్, లెగ్ డే. मुझे मालूम नहीं, జిమ్కి వెళ్ళాక 1 వీక్ అవుతుంది. हमको मालूम नहीं, हमको मालूम नहीं. ఎంత కట్టినా मालूम नहीं. చూడు ఎంత బాగున్నాను. నేను తెలుగులోనే చెప్పిన, తమిళ్లో చెప్పలే. ఇది ఎట్లుంది తెలుసా, డైరెక్ట్ చూడడానికి బాగాలేదు, అది బాగుంది బట్ అది హారబుల్ లాగా అనిపిస్తుంది. షూట్లో మంచి ఏంది యూట్యూబ్ లో ట్యూటోరియల్ తీసిన ఫర్ బిగినర్స్ అని. నువ్వు ఎంత పొద్దున అంత సాహసం చేసావు అయితే. మరి 15 minutes అయిపోయింది. కార్ కనిపిస్తుంది, కార్ కనిపించకపోతే అంతే ఇక మా అక్క నన్ను వేసుకుంటుంది ఫస్ట్. మేము చాలా ఎర్లీగా వచ్చినాం. మరి ఏమన్నా పాయా తిన్నావా, చీక్ కబాబ్, తలవాకు ఇక్కడనా మరి ఇంకేడ తిన్నా పాయా ఇప్పుడు ఫ్రెష్ చేస్తాడు, ఇట్లా వాసన వస్తుంది. అయిపోయింది, చాలా ఎర్లీగా వచ్చాం. కాంటాక్ట్ లెన్స్ బిస్కెట్ చేస్తాడు అనుకున్నా, బట్ వీడియోస్ చూడండి. మీరు ఈ వీడియో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీ. చెప్పింది అదే కదా, నాకు చెప్పేది. సో గైస్ షూట్ అయితే అయిపోయింది అండ్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. నేను యాక్చువల్గా వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను, బట్ కాదు, ఇంటికి వెళ్ళి మా మమ్మీ, మా డాడీ, మా అక్క రియాక్షన్ చూద్దాం అనుకుంటున్నా. లెన్స్ పెట్టుకున్నా అసలు ఎట్లా కనిపిస్తున్నా అనేది, ఈ లుక్ అంతా కూడా ఎట్లుంది అని చెప్పేసి వాళ్ళకి అడుగుదాం అనుకుంటున్నా. అండ్ నేను లెన్స్ ఎట్లా తీస్తున్నా, తీయడానికి ఎంత కష్టపడుతున్నా అనేది కూడా చూపిస్తాను. మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూస్తూ ఉండండి. వెయిట్ వెయిట్ వెయిట్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచిగా సెట్ అయింది. నాది లెన్స్ ఎట్లుంది? ఐ లెన్స్ సూపర్ ఉంది. సూపర్. ఫస్ట్ పొద్దున్న చూసి భయపడ్డావు కదా ఎట్లా వస్తుందో, అంటే అప్పుడు కంప్లీట్ లుక్ రాలేదు కాబట్టి. ఇట్లా అయిపోయింది. ఓకే, నా మా లక్కీ కడుదాం. లక్కీ గారు చెప్పు, ఎలా ఉందో? బాగుందారా బాబు? బాబు మా లక్కీ కూడా నచ్చింది, అందుకనే తోకోపేస్తున్నాడు. ఏ ఇప్పుడు నేను మా డాడీ రియాక్షన్ చూపిస్తాను అనమాట. డాడీ పట్టుకోదే, పట్టుకో, జస్ట్ పట్టుకో. అదేంటి ఇప్పుడు నాలో చేంజెస్ ఏం కనిపిస్తుంది చెప్పు. నీ కళ్ళు, నా కళ్ళు ఎట్లున్నాయి? సారికా కళ్ళు, నాగిన్ కళ్ళు, నాగినా మంచిగా లేదా? నాగిన్. గాయస్, సో డాడీ చెప్పు, ప్లీజ్ లైక్ షేర్ టు, ప్లీజ్ లైక్ షేర్ టు చాన్ని, సబ్స్క్రైబ్ చేయండి క్యాండీ డైరీస్. సో గాయస్, ఇప్పుడైతే నేను కంఫర్టబుల్ క్లోత్స్కి అయితే చేంజ్ చేసేసుకున్నాను. కొన్ని షూట్స్, కొన్ని డ్రెస్సెస్ షూట్స్ ఉండే అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. యాక్చువల్గా నాకు రిమూవ్ ఎట్లా చేయాలో కూడా తెలియదు, యూట్యూబ్లో చూద్దాం అనుకుంటున్నాను. ఇయర్ బర్డ్తోని తీయొచ్చు అని అయితే చూపిస్తుంది. లెట్స్ ట్రై ఇట్. షూట్కి ఏం వెళ్తానో ఏమో కానీ ఇల్లు అంతా పీకి పందిరేస్తాను. నాకే చిరాగుంది నా రూమ్ అంతా. చూపిస్తాను ఆగండి. సి ఆ బట్టలన్నీ, ఆ బ్యాగ్, ఆ వాచ్, రెడీ అయిన థింగ్స్ అన్నీ ఇట్లనే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి. ఫైనల్లీ వచ్చేసింది.
గైస్ పెట్టడానికి అయితే చాలా కష్టపడ్డా, బట్ తీయడానికి ఈజీగానే వచ్చేసింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎంత బాగుంది కదా, చాలా డిఫరెన్స్ ఉంది లెన్స్ పెట్టుకుంటే లెన్స్ తీసేసిన దానికైతే. అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, ఫస్ట్ టైం ట్రై చేసిన, బట్ మంచిగా ఉండే, నచ్చింది. మనం డైలీ యూస్కి అయితే యూజ్ చేయలేము, ఐదర్ షూట్స్ వెడ్డింగ్స్ అయితేనే, అండ్ అవర్స్ కూడా పెట్టుకోలేను. నేను మ్యాక్స్ మహా అయితే ఒక 4 hours పెట్టుకున్నాను అంతే, దానికన్నా ఎక్కువ పెట్టుకోలేను. కొంచెం ఇట్లా డిస్కంఫర్ట్ లాగా ఉంది. అండ్ పెట్టేటప్పుడు అయితే ఫుల్ వాటర్ వచ్చింది, తీసేటప్పుడు కూడా వస్తుంది అనుకున్నా కానీ ఏం రాలేదు. నచ్చింది. నెక్స్ట్ షూట్ నుంచి కూడా పెట్టుకుందామని అనుకుంటున్నా. ఇట్స్ థమ్స్ అప్. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.